ఈరోజు నీ చుట్టుపక్కల చాలామంది కూడా నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా ప్రభావితం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, కొన్నిసార్లు అది వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు. కొంతమంది చిన్న చిన్న అవసరతల కోసం పెద్ద పెద్ద అప్పులు తీసుకోవాలనే నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఈరోజు అందుకే కదా నెల వచ్చేసరికి మన గుండెల్లో చాలా భారం ఏర్పడుతుంది. మన నిర్ణయాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తే గనకే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్తం ఏంటో కనిపెట్టి మనం అడుగులు ముందుకేస్తే మన మార్గములను దేవుడు సరళం చేస్తాడు. అందుకే మన పూర్ణ హృదయంతో మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనుషుల మీద నమ్మకం ఉంచితే మన జీవితం పాడైపోద్ది. అదే దేవుని మీద ఆధారపడితే మన బ్రతుకులను కడుతూ వస్తారు. ఆయన ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, యవన ప్రాయంలోకి వచ్చారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, కెరీర్ ఏంటనే ఆలోచన కలిగి ఉన్నారు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మన ఆలోచన నశించాలి, దేవుని ఆలోచన నెరవేర్చబడాలి. మన బలము నశించాలి, దేవుని బలం మీద మనం ఆధారపడి బ్రతకాలి. మన జ్ఞానము నశించాలి, దేవుని జ్ఞానము చేత మన కుటుంబాన్ని నడిపించబడాలి. అప్పుడే మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము అది దేవుని మీద ఆధారపడి ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను.